హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉమెన్ స్టిచ్చింగ్ వరల్డ్కి స్వాగతం. నేను ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ చూద్దాము ఎలా చేయాలనేది. బ్యాక్ పార్ట్ సపోర్ట్గా పెట్టుకున్నాను. అది పెట్టుకొని పేపర్ మీద మొత్తం డ్రా చేస్తున్నమాట చుట్టూగా. ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం నేను అది ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్ కోసం లైన్ లాగేసుకుంటున్నాను. మిడిల్లో డాట్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి అనమాట. 10.5 పైన నుంచి 10.5 ఒక లైను, ఇక్కడ అడ్డము 3.8కి ఒక లైను, మిడిల్ చెస్ట్ మిడిల్ కోసం 2.5, ఇక్కడ 2.8 పెట్టుకుంటున్నాను. అక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. చెస్ట్ నీట్గా కూర్చుంటుంది అనమాట. క్రాస్గా ఒక లైన్ లాగా చేసుకోవాలి. పైన నుంచి మనం డాట్ పెట్టుకున్నాం కదా, 10.5 పైన నుంచి ఇది చెస్ట్ రౌండ్ కోసం ఆమ్ స్కేలుతో సపోర్టుతో కింద డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ పైకి డ్రా వేసుకొని షేప్ ఇచ్చుకోవాలన్నమాట. మొత్తం ఇలాగ అండర్ ఆర్మ్ దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ పైన 2.5 ఇంచెస్, కింద వచ్చి 3.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోవాలి. బాక్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేనైతే డైమండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ పేపర్ మొత్తము డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోవాలి ఆమ్ దగ్గర. ఇది మిడిల్ డాట్ కోసము సపరేట్ చేసుకుంటున్నాను పీస్. మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను. దీన్ని లైనింగ్ మీద కట్ చేసుకోవాలి. చుట్టూ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా కోసము మనం ఎక్కడైతే జాయింట్ చేస్తామో అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇది జాయింట్ చేసే ప్లేస్ అనమాట. ఉక్సల పట్టి సైడ్ ఎటు ఉంటే అట్లా కట్ చేసుకోవాలి. ఓన్లీ జాయింట్ చేసే సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మొత్తం మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి చెస్ట్ పీస్ కూడా అది క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఒక కొంచెం కట్ చేసుకోవాలి పైన 1/2 ఇంచ్తో. ఇది పీస్ క్రాస్గా పెట్టుకోవాలి. స్ట్రైట్ పెట్టుకుంటే చెస్ట్ నీట్గా కూర్చోదు. క్రాస్ పెట్టుకుంటే కొంచెం క్లాత్ సాగినట్లే నీట్గా కూర్చుంటుంది చెస్ట్. ఇక్కడ కూడా ఖర్చుల కోసం ఫ్రంట్ పార్ట్ ఆ ముందర మాత్రమే జాయిన్ చేసే ప్లేస్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మొత్తం చుట్టూ మార్కింగ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఇవి రెండు మెయిన్ పీస్కి జాయిన్ చేసేసి కుట్టేసుకోవడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం నేర్చుకున్నారు కదా.